హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసేయండి. ఆ నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తాయి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ అలా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మా సిస్టర్ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, అంటే మా ఇంటి దగ్గర ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి అంటే నెక్స్ట్ డే బాగాలేకుండే 2 days తర్వాతకి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి. అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అందుకే అందరు ఇంకా పిన్ని పెద్దమ్మ అందరు రెడీ అయిపోయారు. నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయాను. సో ఇంకా అందరూ రెడీ అయిపోయి ఇంటికి వచ్చేసారు. మేము కూడా ఫ్రెష్ అయిపోయి వెళ్తున్నాము. సో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి మామూలుగా పత్రిక అంటే లగ్గం కూడా అంటారు కదా, అది పెట్టించుకొని రావాలన్నట్టు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో ఎంగేజ్మెంట్ అయిపోయిన నెక్స్ట్ డేనే వెళ్తారండి, బట్ ట్యూస్డే అలా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాము. సో అందుకని అందరం రెడీ అయిపోయామండి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఆల్రెడీ మా పిన్ని వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసారు. ఇక్కడ చూసారా మా విహాన్ బాబు కూడా రెడీ అయిపోయినాడు. ఇంకా నేను ఎప్పుడు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టేసి పెద్దవి పెట్టేసరికి అస్సలు పట్టట్లేవండి. ఇంకా మా పెద్దమ్మ అదే పెట్టేస్తుంది. చాలాసేపు విసిగిపోయాము వాటితోటి. మళ్ళీ ఇంకేదో ఒకటే పెట్టేసుకొని, అంటే మరీ పెద్ద కాకుండా కొంచెం చిన్న అలా పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కూడా రెడీ అయిపోయాను. మా సిస్టర్ వచ్చేసి హెయిర్ వేస్తుంది. హెయిర్ అంటే పెద్దది ఏం కాదండి, జస్ట్ కోమ్ చేసి రబ్బర్ బ్యాండ్ పోంటెల్ లాగా చేస్తుంది. ఇంక ఇక్కడ మేమందరం ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటున్నాము. ఇంకా నాకు శారీ కట్టడం రాదు, నాకు శారీ కట్టుకోవడం రాదు, బట్ పెళ్ళికి తప్పదు కట్టుకుంటాను. ఇంకా ఈరోజు ఏముంది ఇలా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాము. అంటే మామూలుగా వెళ్ళి రావడమే, లగ్గం కూడా పెట్టుకొని ఇంకా తినేసి రావడమే కదా అని డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఇంకా అత్తమ్మ వాళ్ళందరూ వచ్చేసారు. సో ఇంకా అత్తమ్మ వాళ్ళందరూ రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంకా వెళ్తున్నాము. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. అందరం ఇంకా వెళ్తున్నాం. వచ్చేసి ఇంకా ఆటోలు, మా బాబాయ్కి ఆటో ఉంది, ఇంకా మేము మా ఓన్ ఆటోలో కట్టేసుకొని అందరం వెళ్ళిపోయాము. సో ఈ విధంగా మొత్తం మాస్క్ కట్టేసుకొని అందరం వెళ్ళిపోతున్నాము. ఇంకా నేను, మా పెద్దమ్మ, మా అన్నయ్య, మా అత్తలు, మా హస్బెండ్ అందరు వెళ్ళిపోతున్నాము. ఇంకా మా సిస్టర్ రావద్దంట. ఇంకా తనతో పాటు మా చిన్న చెల్ల, ఇంకా మా ఇంకొచ్చే పెద్దమ్మ కూతురు వాళ్ళు ఉన్నారు తనతో పాటు. అంటే ఒకటి కాకుండా వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలుండి ఇంకా ఇంట్లో ఉన్నారు. ఇంకా మేమందరం వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయిందండి, బట్ అక్కడ అంతా అరేంజ్మెంట్ అయినాక వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టు ఇక మేము కూడా వెళ్ళిపోతున్నాం. మేము వెళ్తే మా విహాన్ బాబు కూడా రెడీ అయిపోతారు. తను రాకుండా అస్సలు ఉండడండి. ఇంకా సరేలే, అక్కడ పెద్ద పని ఏముంటుంది, మమ్మీ కూడా ఇంకా మనకేం పని ఉండదు కదా, నేను పట్టుకుంటాను వచ్చేయండి అన్నది. ఇంకా ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఆటో అంటే మాది మా ఆటోలే. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బైక్ మీద వచ్చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో. మేమందరం ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నాము. సో ఈ విధంగా అంటే ఇంకా మా ఆటోసే కాబట్టి మేము ఇంకా కొంచెం ఫ్రీగా వెళ్ళినట్టుంది. ఇక్కడ వచ్చేసి ఇక కొంచెం షో ఇస్తున్నాం అన్నట్టు నేను, మా పిన్ని. సో ఈ మాస్కులు ఇలా చూసి కొద్దిగా అలా షోలాగా ఇచ్చేస్తున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, నా టాప్ ఎలా ఉందండి, నాకు బాగా నచ్చింది కలరు. అండ్ ఫుల్ అంటే నెక్ వరకు ఉన్నది. లాస్ట్ టైం నేను మా డాటర్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో బాగుంది, కలర్ బాగుంది, క్వాలిటీ కూడా బాగుందండి టాప్ది. సో ఇంకా అందరం కలిసి వెళ్ళిపోతున్నాము. ముందు మేము, తర్వాత వెనకాల ఇంకో ఆటోలో మా అత్తమ్మ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఫుల్, అసలు ఫస్ట్ టైం అయితే ఫుల్ గాలి వచ్చేసిందండి. కొంచెం దూరం వెళ్ళగానే చూడండి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఫుల్ గాలి వచ్చేసింది. కొంచెం దూరం వెళ్ళగానే భలే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎంతలా అంటే ఫుల్ కురిసిందండి. సో అయినా కూడా ఇంకా ఆటోనే కాబట్టి ఈ సైడ్ వాళ్ళు వేసేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి వర్షమే లేదు అసలు. సో ఒక్కొక్కసారి భలే అనిపిస్తుంది అండి, ఒక దగ్గర వర్షం వస్తుంది, ఇంకో దగ్గర వర్షం రాదు, సేమ్ ప్లేస్లో. సో ఈ విధంగా వెళ్తున్నాం అన్నట్టు ఇంకా ఆటోలు అందరము. సో చూడండి ఎన్ని పొలాలు, ఎన్ని చెట్లు. సో నాకేంటంటే అందరం సిటీలో ఉండొద్దండి, మనం ఎలాగూ సిటీలో ఉండిపోతాం. మన అమ్మ వాళ్ళు కొంచెం పల్లెటూరు లాగా ఉండాలి. ఇంకా మన అమ్మమ్మలు, మన తాతయ్యలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా పల్లెటూరులో ఉంటే ప్రతిసారి ఒక్కొక్క ప్లేస్కి వెళ్తూ ఉంటాం కదా. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే, ఇంకేమైనా ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే ఇలా వెళ్తూ ఉండాలి. ఒకే దగ్గర సిటీలో ఉండొద్దు.
నాకైతే మా సిస్టర్కి అంటే ఇది ఫ్యూచర్లో మా సిస్టర్ వాళ్ళ ఊరే కదా, వాళ్ళ ఊరైతే భలే నచ్చిందండి. ఇక్కడ చూసారా ఇదంతా జామ తోట, ఫుల్ చెట్లు, అన్ని పొలాలే. అసలు ఎంత బాగుందండి, చాలా అంటే చాలా బాగుందండి క్లైమేట్ చూడడానికి. ఈ సిటీలో ఉండి ఉండి పొలాలు ఇవన్నీ కనిపిస్తే భలే ప్రశాంతంగా ఉంటుంది, మనసు కూడా ఏదో తెలియని ఆనందం అవుతుందండి. సో చూసారు కదా, సో చూడండి ఇది కాబోయే పెళ్లి కూతురికి రాబోయే ఊరు అన్నట్టు. ఇది బాగుందండి మా చెల్లి వాళ్ళ ఊరు. అందరం సిటీలో ఉండొద్దండి, ఎలాగో మనం జాబ్స్ అవన్నీ సిటీలో సెటిల్ అయిపోతాం కాబట్టి మన అత్త వాళ్ళ ఇల్లు అంటే మన అమ్మమ్మలు వాళ్ళందరూ ఊర్లో ఉంటేనే బాగుంటుంది. ఇది వచ్చేసి కాలువంట అండి, చేపల చెరువు అంట, ఫుల్ చేపలు అంట వాళ్ళకి, మా చెల్లె వాళ్ళకి. సో విలేజ్లోకి ఎంటర్ అయిపోయాము. అంటే అబ్బాయి వాళ్ళ ఓన్ హౌస్ విలేజ్లో ఉంటుంది. ఇక మా చెల్లి మాత్రం హైదరాబాద్లో జాబ్ చేస్తుంది కాబట్టి అక్కడనే సెటిల్ అయిపోతారు వాళ్ళు. సో ఈ విధంగా చూడండి ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. మా అంటే మంచి పచ్చని పల్లెటూరు కనిపిస్తుంది. సో ఇంకా ఇల్లు కూడా వచ్చేసింది, ఇదేనండి అబ్బాయి వాళ్ళ ఇల్లు. ఇంకా మేము ఇక్కడ నుంచి దిగేసి లోపలికి వెళ్ళిపోతున్నాము. సో మంచి పల్లెటూరు లాగా వెదర్ కనిపిస్తుందండి. అంటే బఫెల్లోస్, ఆవులు, మంచిగా ప్రశాంతమైన వాతావరణం. సో వెళ్ళగానే బయట వాటర్ పెట్టారు, వాటర్తో అంటే మామూలుగా వాష్ చేసుకున్న తర్వాతకి ఎంట్రీలోనే శానిటైజ్ ఇస్తే అందరం హ్యాండ్స్కి అప్లై చేసుకున్నాం. ఇంకా మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళడానికి ముందు ఈ విధంగా పసుపు, వచ్చిన వాళ్ళందరికీ పసుపు పెడుతున్నారు. సో పల్లెటూరి సాంప్రదాయాలే వేరండి, సిటీలో ఇవన్నీ ఉండవు. సో పల్లెటూరులో సాంప్రదాయాలు వేరు, వాళ్ళ తీరు వేరు, వాళ్ళ రిసీవింగ్ వేరు, అన్నీ టోటల్గా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇలా పసుపు పెట్టి మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళగానే కుంకుమ, గంధం చక్కగా ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాతకే లోపలికి వెళ్ళామన్నట్టు. బాగుంటుంది. అందుకే ఎప్పటికైనా పల్లెటూరేనండి. మన సాంప్రదాయాలు, మన పద్ధతులు ఇవన్నీ మనకి దొరకాలంటే పల్లెటూరులోనే దొరుకుతాయి. సో ఈ విధంగా ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:30 అలా అయిపోయింది. తర్వాతకి లగ్గం కోడ్ పెట్టుకోవడానికి వెళ్ళారు. ఇంకా అక్కడికి పెద్దవాళ్ళు ఒక 5గురు వెళ్ళేసి వచ్చారు, పెట్టేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇంకా మనం డౌరీ అబ్బాయికి ఇంత మాట్లాడుకుంటాం కదా, అది ఇప్పుడు ఇస్తారన్నట్టు. అందుకని ఇంకా దేవుని దగ్గర పెట్టేసి కొంచెం దండం పెట్టేసుకుంటున్నారు. సో ఈ విధంగా చూసారు కదా, ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకున్నారు, శానిటైజ్ చేసుకున్నాం, అందరం జాగ్రత్తగా ఉన్నామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిన్ని అక్షంతలు కలుపుతుంది. సో ఇంకా అందరూ పెద్దవాళ్ళందరూ వచ్చేసారు, ఆల్రెడీ లగ్గం కూడా పెట్టేసుకొని వచ్చారు. మా సైడ్ ఒక 3 మెంబర్స్, వాళ్ళ సైడ్ ఒక 2 మెంబర్స్ అలా వెళ్ళేసి వచ్చారు. తర్వాతకి ఈ విధంగా అబ్బాయికి ఇంకా టవల్ కప్పేసి మనం మాట్లాడుకున్న డౌరీ ఎంత ఉందో అది ఇచ్చేస్తామన్నట్టు. ఇంకా మా బాబాయ్ అయితే బాగా అలసిపోయాడండి, చిరాకు చేస్తుండు, ఏడుస్తుండు. ఇంక ఇది ఒక్కటి కంప్లీట్ అయ్యి ఇంక అందరం భోజనాలు చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ నివాళి పట్టుకొని వచ్చేస్తున్నాను అనమాట మా పిన్ని. ఇంకా అబ్బాయి కూడా కూర్చేసుకుంటే మా మమ్మీ, మా పిన్ని, మా అమ్మమ్మ వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఇంకా అబ్బాయికి వాళ్ళకి కప్పించి ఇంకా డౌరీ పెట్టేస్తే అంటే ఇదొక పెద్ద ఘట్టం అన్నట్టు ఇది అయిపోతుంది. తర్వాతకి ఇంకా అందరం తినేసి బయలుదేరాలండి. వర్షం వచ్చేలాగా కూడా ఉంది, ఫుల్ మబ్బు పట్టింది. సో ఇంకా ఇదే లాస్ట్ అన్నట్టు, ఇది ఒకటి చేసుకొని ఇంకా వెళ్ళిపోతే అయిపోతుంది. సో మా సైడ్ మాత్రం ఇలా ఉంటాయండి, అందరి సైడ్ ఒకలాగా ఉండవు కదా పద్ధతులు. సో మా సైడ్ మాత్రం ఇలానే ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయండి, అందరికి ఒకేలాగా ఉండాలని లేదు కదా. సో ఈ విధంగా ఫస్ట్ పెళ్ళి కొడుకు కూర్చున్నాక తర్వాతకి తోడు పెళ్ళి. ఇంకా ఇప్పుడు కూర్చున్నప్పటి నుంచి ఇక మొత్తం స్టార్ట్ అన్నట్టు. ఈరోజు అంటే ఈ విధంగా మనము టవల్ కప్పినప్పుడు ఎవరైతే పక్కన కూర్చుంటారో ఇక అబ్బాయికి తోడు పెళ్ళి కొడుకు అంటాం కదా, అప్పుడు కూడా అతనే కూర్చోవాలన్నట్టు. సో ఈ విధంగా అందరము వచ్చేసాము, అబ్బాయి కూడా కూర్చున్నారు. ఇప్పుడు ఇంకా మా మమ్మీ మా డాడీ కలిసి టవల్ కప్పేస్తారు, పెళ్ళికొడుకుకి టవల్ కప్పేసి ఇంకా డౌరీ పెట్టేస్తామన్నట్టు. సో ఈ విధంగా ఇంకా మమ్మీ వచ్చేసి అందరికీ ఇలా బొట్టు పెట్టేసిన తర్వాతకి మమ్మీ వాళ్ళు ఆ కార్యక్రమం కంప్లీట్ చేసినాక అందరూ అంటే మెయిన్ వాళ్ళందరూ కలిసి అక్షంతలు వేస్తారండి. సో మేము ఎలా చేస్తాం, మా అబ్బాయి అంటే మా పద్ధతులు ఎలా ఉన్నాయి, మేము ఎలా చేస్తున్నామో ఒకసారి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్.
సో ఇంకా ఈ విధంగా అందరు కలిసి కొంచెం బొట్టు పెట్టి అక్షంతలు వేసి స్వీట్ పెడతామండి. సో ఈ పెళ్ళిళ్ళు ఏంటంటేనండి, ఎవరు వేసినా వేయకపోయినా ఫీల్ అవుతారు. సో తప్పనిసరిగా అందరితో అక్షంతలు వేయించాల్సి వస్తుంది. బట్ జాగ్రత్త తీసుకొని వేస్తున్నాం. బట్ ఒకరు వేసి ఒకరు వేయకుంటే ఫీల్ అవుతారు. ఇంకా గొడవలు కూడా ఇక్కడనే అవుతాయండి. పెళ్ళిలో చాలా గొడవలు అవుతాయి. బట్ వాళ్ళటన్నిటిని ఎవరిని హర్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు వేసుకుంటే అందరు కూల్ అయిపోతారు, హ్యాపీగా ఉంటారు అన్నట్టు. అందుకని ఈ విధంగా అందరం వేస్తున్నాము. సో ఈ విధంగా అందరం వేస్తున్నామండి. ఈ విధంగా అందరు వేసిన తర్వాతకి ఇంకా అంటే తినడానికి వెళ్తే ఇంకా అయిపోతుంది. సో ఇంకా ఈ విధంగా మొత్తం చేసి అయిపోతుంది. ఇంకా దేవుడి దగ్గరకు వచ్చేసి కప్పినాం కదా టవాలు, అందులో కొంచెం అంటే కొబ్బరి, యాలకులు, తమలపాకులు అవన్నీ పెడతారండి. ఇంకా అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి మొక్కుకున్నాము. సో అంతా అయిపోయింది అన్నట్టు. ఇంకా లాస్ట్కి ఇంకా అందరం కలిసి తినేస్తున్నాము. సో ఈ విధంగా తినడం కూడా అయిపోతే ఓ పని అయిపోతుందండి. వర్షం వచ్చేలాగా ఉన్నది. అటు సైడ్ అందరు అత్తమ్మలు, పిన్నులు అందరు వాళ్ళు కూర్చొని తిన్నారు. నేను విహాన్ ఇక్కడ కూర్చొని తింటున్నాము. ఇంకా విహాన్ బాబుకి తినిపించినాక నేను తింటాను. ఎవరో పాప స్పూన్తో తిన్నదంట అండి. ఇంకా ఆమెను చూసి మా విహాన్ బాబు కూడా స్పూన్తో తింటానని మారం చేస్తున్నారు. ఈ పిల్లలు ఇంతే కదా ఫ్రెండ్స్. సో ఇంతేనండి, ఇంకా తినడం అయిపోయింది. సరదాగా ఇంకా ఆటోలు అక్కడ పార్కింగ్ చేసాము. అక్కడ నుండి ఇక్కడికి రావాలి కాబట్టి ఇలా శాండ్లో అందరం కూర్చొని సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటున్నాము. ఇంకా టైం కూడా 6 అలా అయిపోయింది. ఇంకా అందరం ఇంటికి వెళ్తే అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చిందా అండి? మా సైడ్ పద్ధతులు అన్నీ ఇలా ఉంటాయండి, ఎవరేం తప్పుగా అనుకోకండి. ఇంకా మ్యారేజ్ డేట్స్ కూడా చాలా తొందరగా వచ్చాయి. ఇంకా రేపు పెళ్లి షాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో చూసారు కదా, ఇలా సరదాగా కూర్చొని ఇంకా అందరం కలిసి మా ఇంటికి వెళ్ళిపోయాము. సో ఈరోజు ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చింది ఫ్రెండ్స్, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై